భారతదేశం ఎప్పుడు ఒకే దేశంగా లేదంట. భారత్ ఒక ఉపఖండం అంట. అరే, మీరు అందరూ చరిత్ర చదవరా? లేకపోతే మీరు చదివిందే చరిత్ర అనుకుని బతికేస్తున్నారా? భారతదేశం అంతా కూడా అఖండంగా ఉండాలని కేవలం హిందువుల కంటి తుడుపు చర్యల కోసం ఆ ఓటుని గురి చూసి గుద్దుదాం. నమస్తే భారత్. భారతదేశంలో ఈ మధ్య ప్రతి ఒక్కడికి కూడా సనాతన ధర్మాన్ని లేకపోతే హిందూ దేవి దేవతల్ని అవమానించడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కానీ రాజకీయ నాయకులు గనక చూసుకుంటే అదొక అవసరంలా మారిపోయినట్లుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకోవటం, ఆ కాంట్రవర్సీ ద్వారా సనాతన ధర్మాన్ని హిందువుల్ని కించపరచాలనుకోవటం, అండ్ మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీల మీద కోపంతో హిందువుల్ని అవమానించే ఆలోచనలు చేయటం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం. అటువంటి దుర్మార్గానికి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని పోటీ పెడితే టాప్ లిస్ట్లో వచ్చేది మాత్రం డిఎంకే పార్టీ. ఎందుకంటే ఈ డిఎంకే పార్టీ ఈ రోజున కాదు, ఎప్పటి నుంచో రాముడి మీద, హిందువుల మీద, భారతీయత మీద, భారతదేశం మీద, భరత మాత మీద విషం కక్కుతూనే ఉంది. ఎందుకంటే బేసిక్గా వాళ్ళకున్న పెరియార్ భావజాలం అని చెప్పొచ్చు. ఈ పెరియార్ భావజాలం ఎంత ప్రమాదకరమైందంటే, ఈ దేశంలోనే పెరియార్ గనక చూసుకుంటే మనమందరం గుండెల్లో గుడి కట్టుకుని పూజించే రామచంద్రుడిని చెప్పుల దండలేసి ఊరేగించిన నీచుడు. అంతేకాదు, ఒక బ్రాహ్మణుడు ఒక పాము నీకు ఎదురు పడితే ముందుగా బ్రాహ్మణుడినే చంపు అంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టిన ఒక ఊర కుక్క అని చెప్పాలి. అలాంటి వాడి వారసత్వంతో వచ్చిన పార్టీ మన హిందూ దేవి దేవతల్ని ఎంతకంటే గొప్పగా మాట్లాడుతుందని ఆశించరు. అందుకే గతంలో కరుణానిధి ఏదైతే పెరియార్ భావజాలంతో డిఎంకే పార్టీ స్టార్ట్ చేసిన వాడు ఉన్నాడో, ఆ కరుణానిధి రాముడి గురించి మాట్లాడుతూ రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివి వారధి కట్టాడు అంటూ వెటకారం చేస్తాడు. అదే కరుణానిధి నేను బతికున్నంత కాలం రాముడికి శత్రువుగానే ఉంటాను అంటూ వితండ వాదన చేస్తాడు. ఇక ఆ కరుణానిధి రక్తం పంచుకుంటూ వచ్చిన వారసుడు ఎవడైతే ఉన్నాడో ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మం ఒక డెంగీ మలేరియా లాంటిది అంటూ పిచ్చి పిచ్చి కారు కొతలకు వస్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి వ్యాఖ్యల్ని కూడా చాలా తేలిగ్గా తీసిపడేస్తూ, ఓకే నువ్వు మాట్లాడింది తప్పే కానీ నిన్ను క్షమించేస్తున్నావు అంటూ క్షమించేసే వ్యవస్థలు మన చుట్టూ ఉండటం మనం చేసుకున్న దౌర్భాగ్యం. బహుశా అటువంటి దౌర్భాగ్యం నుంచి రక్షణ వస్తుందన్న ఆలోచనతోనే కావచ్చు భారతదేశపు ప్రజల సొమ్ముని 1,76,000 కోట్లు మింగేసి 15 నెలలు జైల్లో చెప్పకూడు తినొచ్చిన నాయకుడు కూడా ఈరోజు భరతమాత గురించి, నా రాముడి గురించి నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. అతను ఎవరో కాదు, ఈ 15 నెలల జైలు, 1,76,000 కోట్ల కుంభకోణం, అదే 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అని చెప్పంగానే మీకు ఎలిగేసి ఉంటుంది. అతనే కనిమొళి అని చెప్పేసి కరుణానిధి గారి కూతురుతో పాటు కలిసి జైల్లో కూర్చున్న వ్యక్తి తమిళనాడు ఎంపీ ఏ రాజా. అతను చేసిన వ్యాఖ్యలు తాజాగా అంటే నిన్న చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి మీరు చూడండి. ఇక బహుశా దిగజారుడు తనానికి ఇంతకు మించి కొత్తగా ఏం ఉండదేమో. ఇక మాక్సిమం ఎన్ని మెట్లు దిగాలో అంత దిగజారిపోయాడు. అయితే ఆ దిగజారుడు వ్యాఖ్యల గురించి కూడా మనం ఒకసారి వినాలి. அந்த ஜெய் ஸ்ரீராமனையும் பாரதமாதாவையும் ஒருபோதும் நாங்கள் ஏற்றுக்கொள்ள மாட்டோம். தமிழ்நாடு ஏற்றுக்கொள்ளாது. எந்த ஜாதி, எந்த மதம், எங்க பிறந்தான்? எனக்கு ராமாயணத்துல நம்பிக்கை இல்ல, ராமன் மீது நம்பிக்கை இல்ல. ஆனால் கதையை சொல்றேன், இதுதான் கம்பராமாயணம். గుహనోడు ఐవరాణం కుండు చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఫ్యాషన్ బాగా ఎక్కువైపోయింది. ఫ్యాషన్ కూడా కాదు, ఓవర్ యాక్షన్ అని చెప్పాలి. అంటే ఏమంటున్నాడు, నాకు రాముడి మీద కోపం లేదు కానీ బీజేపీ చెప్తున్న రాముడి మీద కోపం, అందుకే అలాంటి రాముడిని, అలాంటి భరతమాతకి మేము జై కొట్టమని చెప్పేసి చెప్తున్నాడు. రేపు బాబు మీరు అంటున్నట్లు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేది ఎలాంటి కట్టు కదో అలాగే రాముడు బీజేపీకో రాముడు, డిఎంకేకో రాముడు ఉండడు. ఉన్నది ఒకటే రామచంద్రుడు. ఆ రామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపం ఆయన. అలాంటి రాముడికి జై కొట్టడానికి నువ్వు సిద్ధంగా లేవు అంటే నువ్వు ఎవడి కమ్ముడు పోయావో నువ్వే తెలుసుకోవాలి. కానీ మన తమిళనాడు ప్రజలందరూ కూడా రాముడిని ద్వేషించాలి, వ్యతిరేకించాలని నువ్వు చెప్పటం ఏదైతే ఉందో దాన్ని మించిన దౌర్భాగ్యం, నీచత్వం మరొకటి ఉండదు. ఇంకేమన్నాడు వినండి. మగనోడు అరువరాణం అయ్యా నిన్నోడు எழுதறானோ எழுதறானது மீனா இன்னொரு குறவை ஆராசவரான ஏற்றுக்கொண்ட ராமாயணத்துக்கு பேர் தான் மனித நல்லிணக்கம் என்று சொன்னார். நீ சொல்ற ஜெய் శ్రీరామ్ ఛీ ఇడియట్. చూసారుగా, జై శ్రీరామ్ అంటావా ఛీ అని చెప్పేసి అంటున్నాడు. అరే, నా రాముడికి జై కొడతానికి గర్వపడతాం మేము.
అలాంటి రాముడి గురించి తప్పుడు కూతలు కూస్తూ తప్పుడు వ్యాఖ్యానాలు చేసిన రామాయణాలు చదువుతూ నువ్వు ఇష్టం వచ్చింది కూస్తా ఉంటే దాన్ని విని సహించటానికి, దాన్ని సమర్థించడానికి తమిళనాడులో ఉన్న హిందువులు కూడా సిద్ధంగా ఉన్నారని నేనైతే అనుకోవట్లా. అయితే ఎక్కడో తమిళనాడులో చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏంటి ఒరిగేది అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. ఖచ్చితంగా దానికి కూడా నేను సమాధానం చెప్తాను. కానీ మొదటగా వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ పైత్యానికి ఉన్న కారణం ఏంటి, ఆ పైత్యం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మీరు చూడండి. ఎందుకంటే ఈ రాజా అనే వ్యక్తి ఇప్పుడు కొత్తగా స్టేట్మెంట్స్ ఇవ్వటం కాదు, గతంలో కూడా చెప్పాడు సనాతన ధర్మం అనేది కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం అని చెప్పేసి చెప్పాడు. అలాంటి కరుడుగట్టిన హిందూ ద్వేషి. కానీ ఈ రోజున ఎలక్షన్ దగ్గరకు వచ్చేపాటికి మేము రాముడికి వ్యతిరేకం కాదు, బీజేపీ చెప్తున్న రాముడికి వ్యతిరేకం అంటూ భారతదేశంలో ఉన్న లేదా తమిళనాడులో ఉన్న హిందువులందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాముడు మా సొత్తు అని చెప్పేసి చెప్పుకోవాలా, లేకపోతే జై శ్రీరామ్ అని మేమే అనాలి అంటలా. వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటున్నారు. నీకు సిగ్గుంటే, నీకు కోరిక ఉంటే నువ్వు కూడా జై శ్రీరామ్ అను. నువ్వే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు జై శ్రీరామ్ అనాలి, అంటున్నందుకు గర్వపడాలి కూడా. இந்தியா எப்போதும் ஒரு நாடல்ல. ஒரே நாடுனா ஒரே மொழி, ஒரே பண்பாடு, ஒரே கலாச்சாரம் இருந்தால் ஒரு நாடு. So India is not a country, it is a subcontinent. இங்க பல்வேறு பழக்க வழக்கங்கள் பண்பாடு உண்டு. தமிழ்நாட்டுக்கு வந்தா ஒரு பண்பாடு, கேரளாவுக்கு வந்தா ஒரு பண்பாடு, டெல்லிக்கு போனா ஒரு பண்பாடு, ஒரியாவுக்கு போனா ஒரு பண்பாடு. அப்ப வேற்றுமையில் ஒற்றுமை. நம்ம இடத்துல வேற்றுமை இருக்கிறது. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మన దేశ నాయకులు. మన దౌర్భాగ్యం కాకపోతే ఏమంటున్నాడు, భారతదేశం ఎప్పుడు ఒకే దేశంగా లేదంట. భారత్ ఒక ఉపఖండం అంట, అందులో తమిళనాడు ఒక దేశం అంట, కేరళ ఒక దేశం అంట, కర్ణాటక ఒక దేశం అంట. ఇవన్నీ సపరేట్ దేశాలట. కాబట్టి భారతమాతకి జై అని చెప్పేసి అంటాం కూడా అబద్ధం అంట. అరే మీరు అందరూ చరిత్ర చదవరా, లేకపోతే మీరు చదివిందే చరిత్ర అనుకుని బతికేస్తున్నారా? ఎస్, భారతదేశం ఒకనాడు అనేక గణరాజ్యాలుగా ఉంది. అంత మాత్రాన అది అఖండ భారతం కాదు అంటానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు అఖండంగా మా రాజులు పాలించిన భారతదేశం తర్వాత కొంతమంది రాజుల యొక్క కాంపిటీషన్ వల్ల, వాళ్ళకు కలిగిన యుద్ధాల వల్ల సపరేట్ రాజ్యాలుగా ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. కానీ మళ్ళీ ఆ రాజ్యాలన్నింటినీ కూడా కలిపి భారతదేశాన్ని ఏకరాజ్యంగా మార్చుకోగలిగాం కొంతవరకైనా సరే. దానికి మనం అందరం గర్వపడాలి. పైగా నువ్వు అంటున్నావు కదా తమిళనాడు ఒక దేశము, లేకపోతే కేరళ ఒక దేశం అని చెప్పేసి. ఎక్కడ తమిళనాడు ఒక దేశంగా ఉందో నువ్వు చెప్పు. ఎందుకంటే ఒకనాడు కనుక మనం చూసుకుంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది చూడండి, ఇది తమిళనాడు ప్రాంతం. ఈ తమిళనాడు ప్రాంతం ఎప్పుడు ఒక రాజ్యంగా లేదు. ఇందులో చేర రాజ్యము, చోళ రాజ్యము, పాండ్య రాజ్యం అని చెప్పేసి 3 రాజ్యాలుగా ఉంది. ఈ రోజున ఆ తమిళనాడు మొత్తం ఒకే రాష్ట్రంగా ఉంది. మరి ఒక దేశంగా కూడా కాదు, 3 దేశాలుగా ఉన్న, ఆనాడు 3 దేశాలుగా ఉన్న ప్రాంతం ఈనాడు ఒక రాష్ట్రంగా మారింది. ఎలా మారింది మరి? ఆ రోజున పోనీ వీళ్ళిద్దరూ ఏమన్నా ఒకే భాష లేకపోతే ఒకే రాజ్యాన్ని విడిగా పంచుకుంటున్నాం కాబట్టి కలిసిమెలిసి ఉందాం అనుకున్నారా అంటే లేదే. చోళులకి, పాండ్యులకి నిత్యం అనేక యుద్ధాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి ఆ రోజుల్లో. ఈ రోజుకి కూడా చెప్పాలి అంటే వాళ్ళకి ఇంకా చాలా కాంపిటేటివ్గా ఉంటారు. మరి అటువంటి తమిళనాడుని 3 దేశాల కింద చేస్తావా రాజా? చెయ్యవుగా. అండ్ మోరోవర్ నీకు ఇంకో విషయం అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఈ రోజుకి కూడా ఏ విధంగా అయితే సపరేట్ తెలంగాణ, సపరేట్ ఆంధ్రప్రదేశ్ అయ్యిందో, తమిళనాడును కూడా 3 రాష్ట్రాలుగానో, 4 ప్రాంతాలుగానో, 5 ప్రాంతాలుగానో విడగొట్టమని అక్కడ కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. కాకపోతే తెలంగాణ ఉద్యమం జరిగినంత ఉధృతంగా లేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఇక్కడికి సస్టైన్ అవ్వగలుగుతుంది రాష్ట్రంగా. చూడండి, తొండైనాడు, నాడు, కొంగునాడు, చోళనాడు, పాండ్యనాడు, ఇలా 5 ప్రాంతాలుగా తమిళనాడుని విభజించాలంటూ అనేక వాదనలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్కడ మాట్లాడరు. కారణం ఏంటంటే వాళ్ళ రాష్ట్రం కాబట్టి భాషా ప్రయుక్తంగా వాళ్ళందరూ కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. తప్పే కాదు, కలిసి ఉండటమే మంచిది కూడా. కానీ అదేవిధంగా ధర్మం ఆధారంగా భారతదేశం అంతా కూడా అఖండంగా ఉండాలని, ఎప్పుడు అవిభాజ్యంగా కలిసి ఉండాలని భారతీయులుగా మనం కోరుకోవటం కూడా తప్పు కాదుగా. కానీ మరి మీరు మాత్రం ఎందుకని ఏదో ప్రత్యేక ద్రవిడ దేశం కావాలి అన్నట్లుగా ఉద్యమాలు ప్రారంభించేసుకుంటున్నారు? అయినా ఈ రోజున చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని చెప్పేసి. ఎస్, ఉత్తర భారతదేశంలో అభివృద్ధి ఎక్కువ జరిగింది, దక్షిణ భారతదేశంలో తక్కువ జరుగుతుంది, మాకేదో అన్యాయం జరుగుతుంది అంటారు. ఏమో ఈ చర్చలు చేసే వాళ్ళందరూ మరి ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజున హైదరాబాద్ లాంటి మహానగరమే తీసుకుంటే, ఎందుకంటే మనం ఉంటుంది అక్కడే కాబట్టి దాని ఉదాహరణగానే చెప్తాను. హైదరాబాద్ లాంటి మహానగరం తీసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉన్నట్లు మిగతా ప్రాంతాలు ఉండకపోవచ్చు, కొన్ని బస్తీలు. మరి ఇప్పుడు ఆ బస్తీలో అందరూ అభివృద్ధి అంతా అక్కడే అవుతుంది కాబట్టి మాకు సపరేట్గా సిటీ చేయండి, లేకపోతే సపరేట్ రాష్ట్రం చేయండి అని అడగటం
ఎంత అమాయకత్వమో ఎంత కామెడీగా ఉంటుందో అలాగే అభివృద్ధి అంతా అట్టెటో పోతుంది కాబట్టి ఇటు చేయొద్దు అంటాం కూడా అంతే కామెడీగా ఉంది. ఎందుకంటే గత 40 ఏళ్ళుగా మీరు చూసుకున్నట్లయితే భారతదేశాన్ని ఏలుతుంది సంకీర్ణ ప్రభుత్వాలు. అటువంటి సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఎవరైతే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగల పొజిషన్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన మెహర్బానీ అంతా చేయించుకున్నారు. ఓకే, దట్స్ అ పార్ట్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ అంశం ఏంటంటే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడారు. ఒక మతానికి వ్యతిరేకంగా, కొన్ని కులాలకు వ్యతిరేకంగా, కొందరు దేవీ దేవతలకు వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు వీళ్ళు చేస్తా ఉన్నారు కదా. మరి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఒక కొత్త కూటమి కట్టారు, ఇండి కూటమి అని చెప్పేసి. ఆ కూటమి గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, పెద్ద ఉదారమైన స్టేట్మెంట్. నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కే దుకాన్ అంటూ. అంటే లిటరల్ గా మీనింగ్ చెప్పాలి అంటే కోపం నిండిన వీధుల్లో ప్రేమను పంచే అంగడి మాది అని చెప్పేసి చెప్పాడు. ఏం రాహుల్ గాంధీ, నువ్వు పంచే ప్రేమ, నువ్వు పంచే మొహబ్బత్ ఏదైతే ఉందో ఆ అంగట్లో అమ్మేది ఇట్లాంటి నాసిరకం సరుకులనేనా? ఈ రాజా లాంటి, ఉదయనిధి స్టాలిన్ లాంటి, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళని, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ లాంటి వాళ్ళని, వీళ్ళేనా నీ మొహబ్బత్ కి దుకాణంలో దొరికే నాసిరకం కల్తీ సరుకులు? ఏ మాత్రం సిగ్గు, శరం, మానవ అభిమానం, పౌరుషం ఉన్నా సరే మీరు వెంటనే మేము వీళ్ళ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం అని కాదు, తక్షణం ఇండి కూటమిలో ఇట్లాంటి వాళ్ళకి స్థానం లేదు అని చెప్పేసి బయటికి పంపించాలా. లేదు అధికారం కోసం మేము ఎవరితోనైనా అంటగాగుతాం, ఎవడి సంకైనా నాగుతాం, ఇలాంటి వాళ్ళని మా నెత్తినే పెట్టుకుంటాం, భరిస్తాము, కేవలం హిందువుల కంటి తుడుపు చర్యల కోసం మేము ఒప్పుకోవట్లేదు అంటూ నాటకాలు ఆడుతాం అనుకుంటే మాత్రం మీ అందరి బుద్ధి ఆల్రెడీ హిందువులకి తెలిసిపోయింది. భారతీయులు ఇన్ ద సెన్స్ హిందువులు అందరూ కూడా మీ వ్యవహారాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ హిందూ బంధువులారా, ఇలాంటి విషయాల్ని ఎందుకు ఖండించాలి అని అడిగితే గనక ఒక్కటే చెప్తా, ఈరోజు అది డిఎంకేతో ఆగింది. రేపు అది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు కూడా పాకి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీల మీద ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని హిందువుల మీద, హిందూ దేవీ దేవతల మీద, హిందూ ధర్మం మీద చూపిస్తూ వాళ్ళ మీద కక్ష కట్టాలి, వాళ్ళని నిత్యం అవమానించాలి అన్న ఆలోచనకు వస్తే ఈ దేశంలో హిందువుల మనుగడే ప్రశ్నార్థకం అయిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ప్రశ్నార్థకమైన బతకటం కంటే ఈ రోజే ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ప్రశ్నిద్దాం, నిలదిద్దాం. ఆర్ఎల్స్ ప్రతి 5 ఏళ్లకి మన చేతికొచ్చే ఒక ఆయుధం ఉంది, ఓటు. ఆ ఓటుని గురి చూసి గుద్దుదాం. దెబ్బకి హిందూ ద్రోహుల గుండెలు గుబేల్మని బద్దలైపోవాలా. అందుకే ఇలాంటి వాటి పట్ల మీకు అవగాహన కల్పించడం కోసం మేము ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నాము. దయచేసి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ని అందరికీ అర్థమయ్యేలాగా మీరు కూడా మరింత మందికి చెప్పండి. ఓకే, జై హింద్.